ఖర్జూర మారవాలి మరి నేను చెప్తే కదా మారవని మార్చిన లేదా అన్ని ప్లేస్ సెట్ చేసినాయి అవన్నీ అలా గడ్డి అంతా తీసుకుంటా సెట్ చేసి మారుతాం మళ్ళా పొట్లకొండ సత్య ఎన్ని రోజుల నుంచి నువ్వు పని చేస్తున్నావు? నేను ప్రతి దగ్గర వస్తూనే ఉంటా. ఎంత పడుతున్నాయి డబ్బులు? 250 280 పడుతున్నాయి. 250 పడుతున్నాయి పడతాయి. ఎన్ని గంటలకు పోతావు? ఎన్ని గంటలకు వస్తావు? మేము 7 గంటలకు వస్తాం. 7 గంటలకు వస్తావా? 7 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పనులు చేస్తారా ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తారా? దీనికి మట్టికి వాసర మట్టి పని అంటే వాటర్ వేయడం మట్టి వేయడం ఇదే కదా వాసరగా. నా పేరు ఆకుల భవాని, మాది నేలపోల గ్రామం, లింగాల గన్పురం మండలం, జిల్లా వరంగల్, జనగామ జిల్లా మాది. మా ఊర్లో ఉపాధి హామీ పని జరుగుతున్నది. మేము రెగ్యులర్గా వెళ్తాము. 7 గంటలకు వెళ్తాము, 11 దాకా ఉండి వస్తాము. డబ్బులు ఇప్పుడు 200 దాకా పడుతున్నవి. ఇప్పుడు మీకు డబ్బులు పడుతున్నాయి అంటారు కదా, మరి మెదర్ ప్రకారం మీరు ఎన్ని గంటలకు పోతారు? ఎన్ని గంటలకు వస్తారు? 7కి వెళ్తాం సార్. 7కి వెళ్తాం, 10:30 దాకా ఉంటాం సార్. ఇప్పుడు ఎండాకాలం కదా అట్లా అని చేసినాము. కొలత ప్రకారం చెప్తుండు ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తుండు, కొలత ప్రకారం చేస్తే డబ్బులు పడతాయని చెప్తుండు. కొంచెం అటో ఇటో ఎండాకాలం కాబట్టి కొంచెం అటో ఇటో చేస్తున్నాం సార్. మరి లెక్కలు ఎన్ని రోజులకు ఒకసారి లెక్కలు వేస్తారు? వారానికి ఒకసారి సార్. వారానికి ఒకసారి. ఇప్పుడు గతంలో మీరు పనిచేసింది కదా, అప్పుడు ఎన్ని పడ్డాయి డబ్బులు? అప్పుడు కూడా 200. ఆ చిట్టీల్లో వస్తే తెలిసేస్తారు, చిట్టీలు అనేది వస్తలేవు ఇప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు కొన్ని వసతులు కల్పించారు, మీకు వచ్చినాయి వసతులు అంటే టెంట్ వేయడం కానీ లేకపోతే నీళ్లు కానీ వాటర్ పంపించారు. చెర్ల పని మట్టి పని చేసినప్పుడు అయితే వాటర్ క్యాన్లో తెచ్చిండు. ఇక అంతే. ఇక టెంట్ వేసిండ్రా? అంటే గ్రీన్ నెట్ వేసిండు. కొంచెం నీళ్ళు ఇచ్చిందా? అదే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా మీ కాడ? అంటే దెబ్బలు తాకితే ఐడియా మాకు తెలియదు సార్. వెళ్ళినాం సార్ అప్పుడు. ఇప్పుడు టెంట్ ఒకటే టెంట్ ఎత్తారా అంతటా క్యాంపుల వరకు ఎత్తారా? ఒకటే గ్రీన్ నెట్ అదైనా. మరి ఎండాకాలంలో మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చిందా? మధ్య ప్యాకెట్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ ఇచ్చిందా? ఇచ్చిండు కానీ చిట్టీలు వస్తేనే మంచిగా ఉంటుంది సార్. వారానికి ఎన్ని పడుతున్నాయి అనేది, రోజుకి ఎన్ని పడుతున్నాయి అనేది మాకు తెలుస్తుంది కదా. డబ్బులు పేమెంట్ అనేది ఇప్పుడు ఎవరు ఏ చిలకలు ఎన్ని చేసినాయి, ఎక్కడ ఎన్ని చేసినా అనేది మాకు తెలుస్తలేదు. అట్లా చిట్టీలు వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మరి మీరు మామూలుగా ఏ పని చేస్తున్నారు ఇప్పుడు? చెట్లకు గుంతలు తీయడం సార్. గుంతలు తీయడం అంటే ఏమేమి చెట్లు నాటుతారు అక్కడ? ఏమిస్తారు సార్? ఏమిస్తే అవి. నా పేరు మహేష్, మాది నేలపోల గ్రామం, మండలం లింగాల గణపురం, జిల్లా జనగాం. నేను నేలపోల ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా గ్రామంలో మొత్తము 35 గ్రూప్స్, 3+ గ్రూప్స్ ఉన్నాయి. అందరూ
ఇప్పుడు జరిగే వర్క్ ఎల్డిపి వర్క్స్ అండ్ ఎంఐ ట్యాంకు ఇప్పుడు ప్రస్తుతానికి ఫిట్టింగ్ జరుగుతుంది. నర్సరీలో మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి పెట్టడానికి కూడా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కన్వీనియన్స్ మీరు ఇవ్వట్లేని కొంతమంది అంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కటి ఇప్పుడు మేము వర్కర్స్ దగ్గర షేడ్ నెట్ సప్లై పెడుతున్నాం సార్. మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ చేస్తున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నాము. ప్రతి ఒక్కటి తర్వాత టెంట్ల విషయం, టెంట్ షేడ్ నెట్ వేసి వాళ్ళకు నీడ వసతి కల్పిస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఒక గ్రూపులో ఇప్పుడు మనకు వర్క్ జరుగుతున్న ఒక 10 గ్రూపులు అట్లుంటే ఒక గ్రూప్ దగ్గర పెట్టేసి వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు మనకి అందరూ ఒకటే దగ్గర చేస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంచేట్టు. ఇప్పుడు మొత్తం ఎన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి ఇక్కడ? మనకు ఇప్పుడు వచ్చేసి ఒక 25 గ్రూపులు బాగా పనిచేస్తున్నాయి. 25 గ్రూపులకు అంటే ఇప్పుడు జాబ్ కార్డ్స్ ఎంతమంది ఉంది? జాబ్ కార్డ్ వచ్చేసి 540 ఉన్నాయి. కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా వచ్చే ఒక 10 రీసెంట్గా వచ్చినాయి. 10 జాబ్ కార్డుల వరకు ఇచ్చాము. అంటే మీరు ఇప్పుడు వికలాంగులకు వీళ్ళకు వికలాంగులకు కూడా వర్క్ జరిపిస్తాం. ఇప్పుడు మన ప్లాంటేషన్కు వాళ్ళకు రోడ్ సైడ్ అవన్నీ ప్లాంటేషన్కు వాళ్ళకి వాచర్గా పెట్టి వర్క్ చేపిస్తాం. ఫ్రీగా అలకటిగా పని ఉండాలని చెప్పేసి వాళ్ళకు. అంటే వాళ్ళకి ఎలాంటి పనులు ఇస్తున్నారు? వాళ్ళకు ఫీజబుల్ వాళ్ళు చేసే పనే ఇస్తుంది. అవన్నీ మొక్కలకు సాసరింగ్ చేసుడు, వాళ్ళకు మొక్కలను సంరక్షించడం అలాంటివి అలకటి. ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా, వర్షాకాలంలో ఏ మొక్కలు మీరు సప్లై చేస్తారు? వర్షాకాలంలో నీడ మొక్కలు మనకు మన హోమ్ షెడ్ అంటే మనకు ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ జరుగుతుంది. పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటింటికి 6 మొక్కలు పంచుతుంది. ఇంకా ఏమేమి జాతులు ఉన్నాయి పండ్ల జాతులకు సంబంధించి? జామ, దానిమ్మ, మన గన్నేరు పూల మొక్కలు, గులాబీ పూల మొక్కలు. ఇప్పుడు మీ ఏపీఓ ఎవరు ఇక్కడ? ఏపీఓ భిక్షపతి. ఎంపీడీఓ వాళ్ళు వస్తారు ఇక్కడ? ఎంపీడీఓ వాళ్ళు కూడా వస్తారు, సైట్ విజిట్ చేస్తారు, మాకు సలహాలు ఇస్తూ. టెక్నికల్ అసిస్టెంట్ స్వర్ణలత, ఆమె వారం వచ్చి మెజర్మెంట్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం పేమెంట్ చేస్తాం. వీళ్ళకు డబ్బులు పేమెంట్ ఎప్పటికి వస్తున్నాయి? పేమెంట్ ఇప్పుడు పేమెంట్ వారం పేమెంట్ చేపిస్తాం సార్. 15 డేస్కు అట్లా మన గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో జమ అయిపోతాయి. వాటర్ తాగడానికి వాటర్ ఇస్తుంది కదా, మీరు సప్లై చేస్తున్నారు కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎట్లా చేస్తున్నారు దాన్ని? ఓఆర్ఎస్ ప్యాకెట్లో వాళ్ళు గ్రూప్లో ఉన్న మేట్కి ఇచ్చేస్తే వాళ్ళు బాటిల్ ప్రకారం దాంట్లో ఎంత కలుపుకోవాలనేది వాళ్ళు చెప్పి దాని లీటర్ కింద అని చెప్పేసి వాళ్ళు కొలుసుకుంటారు. టెంట్లు ఎట్లా ఇస్తుంది? టెంట్లు గ్రూప్ ఉన్న వాళ్ళకి మొత్తము టెంట్లు వేస్తుంది.